హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను నాకు ఎన్నో కాంప్లిమెంట్స్ వచ్చిన లెహెంగాని ఎలా స్టిచ్ చేశాను అన్నది మీకు కూడా చూపించాలని అనుకుంటున్నాను. ఈ లెహెంగాని మీరు చాలా వీడియోస్లో చూశారు. మై లెహెంగా కలెక్షన్ అండ్ నా బర్త్డే సెలబ్రేషన్స్లో కూడా నేను ఈ లెహెంగానే వేసుకున్నానండి. ఆ లెహెంగా ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అన్నది ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో చూసేయండి. ఇక్కడ నేను ముందుగా ఫ్యాబ్రిక్ని ఎలా ఫోల్డ్ చేశానో పేపర్ పైన చూపిస్తాను. ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసినప్పుడు నేను వీడియో తీయడం మర్చిపోయానండి. దీన్ని ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని ఇలా కోన్ షేప్ వచ్చేలాగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ నేను ఎలా ఫోల్డ్ చేశానో పేపర్ని అలానే ఫ్యాబ్రిక్ని కూడా ఈ షేప్లో ఫోల్డ్ చేశాను. ఇక్కడ నేను ముందుగా వేస్ట్ రౌండ్ అనేది మార్క్ చేస్తున్నాను. ఈ వేస్ట్ రౌండ్ కోసం నేను 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత లెంగ్త్ అనేది మార్క్ చేస్తున్నాను. లెంగ్త్ ఇక్కడ టోటల్ 44 ఉందండి. 44 దగ్గర నేను మార్క్ చేస్తున్నాను. అంటే టోటల్ లెంగ్త్ 44 మైనస్ 9 అంటే 35 ఇంచెస్ లెంగ్త్ అనేది ఈ లెహెంగా లెంగ్త్ 35 ఇంచెస్ వస్తుంది. వేస్ట్ రౌండ్ అనేది కట్ చేసేస్తాం కాబట్టి నేను వేస్ట్ రౌండ్ని మైనస్ చేసేసి మొత్తం 44 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. అంటే 44 మైనస్ 9 ఇలా టోటల్ మొత్తం లెంగ్త్ అనేది 45 ఇంచెస్ దగ్గర 44 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇక్కడ 44 మొత్తం ఒకసారి చెక్ చేసుకొని 44 ఇంచెస్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని సేమ్ అదే ఫోల్డింగ్లో లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత లెంగ్త్ అనేది సేమ్ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి నేను సేమ్ కట్ చేసేస్తున్నాను. లేదంటే నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే ఒక 1 ఇంచ్ తక్కువ కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా లెంగ్త్ కట్ చేసిన తర్వాత వేస్ట్ రౌండ్ దగ్గర 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వేస్ట్ బ్యాండ్ కోసం నెట్ ఫ్యాబ్రిక్ని 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని విడ్త్ 4 ఇంచెస్ లెంగ్త్ అనేది వేస్ట్ రౌండ్ కంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా లెంగ్త్ తీసుకోవాలి. దాని లోపలికి సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్కి వేస్ట్ బ్యాండ్ని స్టిక్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసి ఐరన్ చేస్తే వేస్ట్ బ్యాండ్ అనేది స్టిక్ అయిపోతుంది. స్టిక్ అయిపోయిన తర్వాత ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఓపెన్ సైడ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా రెండు వైపులా స్టిచ్ అనేది రివర్స్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఒక వైపు అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఇలా రివర్స్ వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా రివర్స్ చేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది. స్టిచ్ అనేది బయటికి కనబడకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా మీకు చూపిస్తాను. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న లెహెంగా పార్ట్ని సైడ్లో అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పైన కొంచెం ఒక 7 ఇంచెస్ దాకా ప్లేస్ వదిలేసి, అంటే ఈ 7 ఇంచెస్లో మనం జిప్ అనేది అటాచ్ చేసుకుంటాము. దానికోసం 7 ఇంచెస్ ఆర్ 8 ఇంచెస్ వరకు మనం వదిలేసుకొని మిగిలిన పార్ట్ అంతా ఇలా కలిపి నీట్గా స్టిచ్ చేసుకోవాలి. నెట్ ఫ్యాబ్రిక్
అండ్ సాటిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ముందుగా మనం పైన వదిలిపెట్టిన 8 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పైనుంచి మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్ వేసామో అక్కడ వరకు ఇలా ఫ్యాబ్రిక్ని లోపలి వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఎందుకు స్టిచ్ చేస్తున్నానంటే నేను ఇక్కడ జిప్ అనేది అటాచ్ చేస్తున్నాను. అందుకనే ముందుగానే మనం ఈ ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత దీనికి జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని జిప్ అనేది అటాచ్ చేసుకోవాలి. నా దగ్గర స్మాల్ జిప్ లేదండి, అందుకనే పెద్ద జిప్ అనేది అటాచ్ చేస్తున్నాను. అంటే ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేస్తాను. చూడండి, ఇలా జిప్ని పక్కన పెట్టి ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కింది వైపుకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా జిప్ అనేది కనిపించకుండా ఫ్యాబ్రిక్ని ఒకదానిపైన ఒకటి పెట్టి నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా ఫ్యాబ్రిక్ పైకి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసేస్తున్నాను. మీ దగ్గర స్మాల్ సైజ్ జిప్ ఉంటే స్మాల్ సైజ్ యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి ఆ జిప్ అనేది నేను యాడ్ చేశాను. ఇప్పుడు వేస్ట్ బ్యాండ్ అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు లెహంగాకి అటాచ్ చేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం ఎక్స్ట్రా ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాండ్ని డైరెక్ట్గా మనం మన లెహంగాకి అటాచ్ చేసుకుంటాము. దీనికోసం దీన్ని ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, ఒక 1 ఇంచెస్ దగ్గర ఎక్స్ట్రా ఉంచుకున్నాం. ఎంతైతే ఎక్స్ట్రా వచ్చిందో ఆ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని లెహంగా యొక్క రాంగ్ సైడ్ వైపు అంటే లోపల సైడ్ వైపు నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే లెహంగాకి లోపల వైపు అంటే పైకి కనిపించే వైపు స్టిచ్ కాకుండా లోపల నుంచి అటాచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం లెహంగా అంతా వేస్ట్ రౌండ్ అంతా ఈ బ్యాండ్ అనేది మనం ఎంత అయితే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచామో ఆ ఫ్యాబ్రిక్ మాత్రమే అటాచ్ చేసుకోవాలి. ఇలా వేస్ట్ రౌండ్ అంతా వేస్ట్ బ్యాండ్ అటాచ్ చేసిన తర్వాత దీన్ని ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంచుకున్నాం కదా, అది బయటకు వచ్చేస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని లెహంగా రైట్ సైడ్ వైపుకి ఈ వేస్ట్ బ్యాండ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు మొత్తం రైట్ సైడ్ వైపుకి ఫోల్డ్ చేసుకొని వేస్ట్ రౌండ్ అంతా అప్పర్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నీట్గా చివరి వరకు అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత దాని పక్కనే ఇంకొక స్టిచ్ కూడా సెకండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇంకొక స్టిచ్ కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ డబుల్ స్టిచ్ వేస్తున్నాను. ఇలా 2 స్టిచెస్ వేయడం వల్ల బెల్ట్ చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా సెకండ్ స్టిచ్ అయిన తర్వాత 2 వైపులా సైడ్లు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఫోల్డింగ్ అనేది ఓపెన్ అయిపోకుండా ఉంటుంది. 2 సైడ్స్ ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో డబుల్ స్టిచ్. ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 వైపులో అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు కింది వైపు ఒక లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. లేస్ అటాచ్ చేసుకోవచ్చు, లేదంటే పీకో చేపించుకోవచ్చు, లేదంటే నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ స్టిచ్ వేయకపోయినా పర్వాలేదు. నేనైతే గోల్డ్ కలర్ బుటీ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ లేస్ అనేది కింది వైపు అటాచ్ చేస్తున్నాను. మొత్తం లెహంగా అంతా ఈ లేస్ అనేది అటాచ్ చేసుకోవాలి.
ఇలా మొత్తం లెహెంగా కింద వైపు రౌండ్ అంతా లేస్ అనేది అటాచ్ చేసేసుకున్నాము. చూడండి ఇలా మొత్తం లేస్ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ లేస్ విడ్త్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి నేను 2 స్టిచ్లు అనేది వేసాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్కి లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా లెహెంగా కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో. ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.